రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా మున్సిపాలిటీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. గాంధీనగర్ చౌరస్తా వెడల్పు చేసి సర్కిల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అప్పటి సీఎం కేసీఆర్ అభివృద్ధి పనులకు విడుదల చేసిన నిధులు జీవోను ఆపేయడం దుర్మార్గమైన చర్యని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులిచ్చి మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మున్సిపల్ కమిషనర్ సరస్వతి, బీఆర్ఎస్ పోర్లు లీడర్ సూర్నగంటి అర్జున్, కార్పొరేటర్లు రామిడి రామరెడ్డి తదుపరి పాల్గొన్నారు. ప్రభుత్వంలో కూడా మున్సిపాలిటీస్కి అధికంగా నిధులు ఇచ్చి మున్సిపాలిటీస్ అన్ని డెవలప్ కావాలనే ఆలోచనతో కేసీఆర్ గారు పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రతి కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీస్ కానీ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్కి నిధులు ఇస్తూ అక్కడున్న సిబ్బందికి ఇబ్బంది లేకుండా అంతో ఇంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి అనేది గతంలో తీసుకున్న ఆ కార్యక్రమం చాలా గొప్పగా ఉండింది. ఆ పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కన పెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో అయితే సిబ్బందికి కూడా శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. కొన్ని మున్సిపాలిటీస్లలో వీక్ మున్సిపాలిటీస్ ఉంటాయి, లైక్ జైల్పల్లి. అక్కడ పట్టణ ప్రగతి ద్వారా అక్కడ ఉన్న సిబ్బందికి ప్రతి నెల ఇబ్బంది లేకుండా జీతాలు ఇచ్చేవాళ్ళం. అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఏర్పడుతూ ఉంది. ఒక మంచి కార్యక్రమం ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా, ప్రభుత్వాలు మారినా ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు కంటిన్యూ చేయాలి. అది ఈ ప్రభుత్వం మీద వదిలేస్తున్నాం. గత సంవత్సరం నుండి చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం నుండి ₹1 అయినా మున్సిపాలిటీస్కి వచ్చినాయంటే ₹1 కూడా ఇప్పటివరకు మున్సిపాలిటీస్కి ఇవ్వలే. మొన్న శ్రీధర్ బాబు గారు వేసిన ఆర్సీఐ కాడ రోడ్డు కూడా గతంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడే సరౌండింగ్ మున్సిపాలిటీస్లలో మిస్సింగ్ లింక్స్ అనే రోడ్లు తీసుకొని 1,200 కోట్ల రూపాయలు, 1,450 కోట్ల రూపాయలకు సంబంధించి రోడ్లు ఆ రోజు శాంక్షన్ ఇచ్చి టెండర్ కంప్లీట్ అయి ఉన్న రోడ్లని మళ్ళీ కొత్త జీవో ఇచ్చి మళ్ళీ రీటెండర్ పిలిచి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి టెండర్లు ఇచ్చుకున్నారు. ఇట్స్ ఓకే. బట్ ఆ రోడ్లను అట్లే యాస్టేజ్ పెట్టున్నారు, పెట్టి వాటిని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఆలోచన చేసి ఈ మున్సిపాలిటీకి ఇది ఇద్దాము, ఈ కార్పొరేషన్కి ఇది ఇద్దాము, దానికి డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టినాం. ఎవరి కోసం కట్టినాం ఇంటిగ్రేటెడ్ మార్కెట్? కేసీఆర్ గారు సబితమ్మను వచ్చి కూర్చోరు కదా, ఇక్కడున్న ప్రజలకు ఉపయోగపడుతుందన్న ఆలోచనతో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ ఏరియాలలో మున్సిపాలిటీస్లలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ అని పెట్టారు. బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది.